హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క వీడియోలో 2024 రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి. చూసుకున్నట్లయితే మనం ఈ వీడియోలో మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ డి మీద రిజిస్టర్ అయినటువంటి కోర్టు కేసు పరిస్థితి ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందో ఫుల్గా అయితే ఈ యొక్క వీడియోతో అయితే క్లారిటీ తెచ్చుకుందాం. చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి గ్రూప్ డి అనేది ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది. చాలామంది అభ్యర్థులు కూడా గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కోర్టు కేసు అయిపోయిన తర్వాత ఉంటుందని చాలామంది అభ్యర్థులు కూడా ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. చూసుకున్నది మనకి రైల్వేలో ఈ యొక్క రిజిస్టర్ అయినటువంటి ఈ యొక్క కేసులన్నింటిని కూడా మనం దృష్టిలో అయితే పెట్టుకోకుండా మన యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఈ యొక్క కేసులు అనేవి మనల్ని ఎటువంటి ప్రలోభాలకైతే గురి చేయవు కాబట్టి ప్రతి ఒక్కరైతే ఇది గుర్తుపెట్టుకొని ఈ యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే 2024 గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అయిపోండి. మనకి మ్యాక్సిమం ఈ యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం మనకి అక్టోబర్లో అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్లో అయితే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కంపల్సరీగా అక్టోబర్లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్టీపీసీ జేఈ అన్ని నోటిఫికేషన్లు అయితే అయిపోయినాయి. 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నింటిని కూడా అయిపోవడం జరిగింది. అదేవిధంగా కొన్నిటికైతే ఎగ్జామ్ అనేది ప్రాసెస్లో ఉంది. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఎగ్జామ్ ద్వారా టచ్ చేయడం జరిగింది రైల్వే బోర్డు అనేది. కాబట్టి మనకి ఉన్నటువంటి ఒకే ఒక ఎగ్జామ్ ఏంటంటే 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ డి ఎగ్జామ్ అనమాట. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకైతే అక్టోబర్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా కోర్టు కేసు పరిస్థితి చూసుకున్నట్లయితే కోర్టు కేసు అనేది అది మనకి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి కేసు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి కేసు అనేది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా సరే, ఎలాంటి జడ్జిమెంట్ వచ్చినా సరే అది మ్యాక్సిమం ఐటీఐ వాళ్ళకి నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్టు కేసుని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు జరుగుతుందనే ఆలోచనతో అయితే ఉండొద్దు. కంపల్సరీగా అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహించబడతాయి. కోర్టు కేసు అనేది ఎలాంటి ప్రభావం అయితే చూపదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు కూడా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అన్నారు. ప్రజెంట్ 2025కి ఇంకా గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాలేదని చాలామంది అభ్యర్థులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఒక ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అంటే 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్ని ఎప్పుడైతే రైల్వే బోర్డు ఎగ్జామ్ ద్వారా టచ్ చేస్తుందో, అంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందో, దానికి అనుగుణంగా మనకి నెక్స్ట్ అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. మనం మ్యాక్సిమం మనకి అక్టోబర్లో ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగినట్లయితే మ్యాక్సిమం మనకి డిసెంబర్ కల్లా లేదా జనవరికి లేదా డిసెంబర్ కల్లా మనకి డిసెంబరో లేదా జనవరో కంపల్సరిగా మనకి కొత్త నోటిఫికేషన్ అయితే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని టచ్ చేసిన తర్వాత అది ఎగ్జామ్ ద్వారానో లేదా కంప్లీట్ CBT2 ద్వారానో ఎలా అయినా సరే టచ్ చేసిన తర్వాతే మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చూసుకున్నట్లయితే ALP CBT2 టైంకి మనకి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా పారామెడికల్ ప్రతి నోటిఫికేషన్ కూడా ఈ విధంగా ఒకసారి టచ్ అయిన తర్వాత రావడం జరిగింది. కాబట్టి మనకి మ్యాక్సిమం కొత్త నోటిఫికేషన్ అనేది మనకి డిసెంబర్ లేదా జనవరిలో కంపల్సరీగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ డి ఎగ్జామ్స్ అతి త్వరలో నిర్వహించబడతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించినటువంటి న్యూ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ కూడా వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్తో అయితే ప్రిపేర్ అవ్వండి. చూసుకున్నట్లయితే మనం ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత రైల్వే ఇన్ఫర్మేషన్ పొందడానికి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా మనం ఈ వీడియో చేసిన వెంటనే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూశాక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరైతే కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లో మన యొక్క మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ యొక్క ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అయితే మెయిల్ ద్వారా అయితే తెలిపినట్లయితే నేను కంపల్సరీగా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకుని మీకు ఉన్నటువంటి సందేహాన్ని అయితే నా యొక్క మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.